Garuda Express, an international courier service. ఆనం వివేకానందరెడ్డి మళ్ళీ రూట్ మార్చేశాడు. మొన్నటిదాకా వైసీపీలోకి జంపింగ్ అంటూ ఆ నేతలతో టచ్లోకి వెళ్లిన వివేక ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చేశాడు. అంతటితో ఆగలేదు. జగన్పై దుమ్మెత్తిపోశాడు. మొత్తానికి మ్యాటర్ ఏదో సెటిల్ అయినట్లుంది. ఏం జరిగిందో చూడండి. టీడీపీ తరపున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా చక్రం తిప్పిన ఆనం సోదరులిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరాక చేదు అనుభవాలు ఎదుర్కొన్నారని, దీంతో పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగింది. ఒక దశలో వారు టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తారనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారాలపై స్పష్టత ఇచ్చారు. తాము తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వస్తున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వివేకానందరెడ్డి చెప్పారు. తనతో పాటు సోదరుడు రామనారాయణ రెడ్డి కూడా టీడీపీలోనే ఉంటామని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశామని తెలిపారు. తమ సేవలు ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబుకు తెలుసని, ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆనం సోదరులు పలు ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిసింది. వివేకానందరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు, ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేయడం వల్లే ఆ ఇద్దరు టీడీపీలో చేరారని, చివరకు బాబు అవేవీ నెరవేర్చకపోవడంతో ఆనం సోదరులు కినుక వహించారని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.